రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని కట్టడి చేయడానికి ఎన్నోసార్లు అమెరికా అయితే ప్రయత్నాలు చేసింది. కానీ ఈ యుద్ధంలో యూరోపియన్ దేశాల ద్వారా అమెరికా తన యొక్క ఆయుధాలు అయితే ఉక్రెయిన్కి అమ్మడం జరిగింది. సహాయం పేరుతో కొన్నిచ్చింది, రాయితీలతో కొన్నిచ్చింది, అప్పుల ప్రకారం కొంత ఇచ్చింది. మొత్తానికైతే ఈ యుద్ధంలో మాత్రం అమెరికా బాగా లాభపడుతూనే ఉంది. యుద్ధం ఆపండి ఆపండి అంటుంది, మరొక వైపు ఏమొచ్చేసి ఆయుధాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తోమహక్ క్షిపణులు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. తోమహక్ క్షిపణులు గనక ఇస్తే అవి చాలా భయంకరమైనటువంటి క్షిపణులు, దాని యొక్క దాడి తీవ్రత, నష్ట తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ క్షిపణులు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది. కాకపోతే ఈ విషయం గురించి రష్యా ఇంతకు ముందు కూడా అభ్యంతరం తెలిపింది. తోమహక్ క్షిపణులు గనక ఇస్తే అమెరికాతోటి నేరుగా యుద్ధం చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. మళ్ళీ ఇప్పుడు దీని గురించి ట్రంప్, పుతిన్ ఇద్దరు కూడా నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఫోన్లో. తోమహక్ క్షిపణుల్ని మీ ప్రత్యర్థి దేశం ఉక్రెయిన్కి ఇవ్వాలనుకుంటున్నాము, మీరేమనుకుంటున్నారు అంటూ పుతిన్తో మాట్లాడితే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ పుతిన్ అయితే స్పష్టంగా చెప్పేశాడు. కానీ తర్వాత మీడియాతో వచ్చి తోమహక్ క్షిపణుల గురించి మాట్లాడడం జరిగింది ట్రంప్. పుతిన్ అయితే వద్దన్నాడు, కానీ ఇవాళ వద్దని మేము ఆలోచిస్తున్నామని చెప్పాడు. దీని గురించి ఇప్పుడు రష్యా స్పందించింది. రష్యా రక్షణ రంగం అయితే ఒకవేళ తోమహక్ క్షిపణులు గనక ఉక్రెయిన్కి ఇస్తే ఆ ఇచ్చిన తర్వాత ఎవరు ఆపరేట్ చేస్తారనేది మేము చూస్తాం. ఒకవేళ అమెరికా గనక ఆపరేట్ చేస్తే మేము అమెరికా మీదే నేరుగా యుద్ధం ప్రకటిస్తాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఖచ్చితంగా యుద్ధం మాత్రం ఆగదు, పైగా ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందంటూ ఇప్పుడు రష్యా అయితే తీవ్రంగానే హెచ్చరించింది. అయితే ట్రంప్ అయితే మాత్రం ఖచ్చితంగా తోమహక్ క్షిపణులను అయితే ఉక్రెయిన్కి ఇవ్వడం. కాకపోతే రష్యాని భయపెట్టాలని అప్పుడప్పుడు ఆ మాట అంటూ ఉంటాడు. ఎప్పుడూ రష్యా భయపడలేదు, మొన్న కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈసారి మాత్రం అమెరికా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఆ క్షిపణులు గనక ఇస్తే అంటూ ఇప్పుడైతే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది.